లక్ష్మి, చివరి క్షణంలో బావ వచ్చి లక్ష్మిని కాపాడాడు. బావ కనుక రాకపోయింటే అది ఈ పాటికి చచ్చిపోయిండేది. లక్ష్మి, నీకేం కాలేదు కదా? అయినా నువ్వేంటి ఈ టైంలో నువ్వు గుడికి రావడం ఏంటి? అసలు ఆ ఎద్దు నిన్ను పొడవబోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నువ్వు గుడికి వెళ్తున్నట్టు కనీసం ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇలా వచ్చావు? బిహారీ గారు, మీకెవరికి చెప్పకుండా నేను గుడికి రావడం తప్పే. నన్ను క్షమించండి. కనకం, ఈ తప్పులు క్షమించడం కాదు, ఇంట్లో ఉన్న దానివి సడన్ గా గుడికి ఎందుకు వచ్చావు? అయినా ఈ చీరేంటి? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు కనకం? ఇప్పుడు నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే నీ పరిస్థితి ఏమయ్యేదని ఆలోచిస్తుంటే నాకే భయంగా ఉంది. కనకం, ఏంటి ఏం మాట్లాడు? నా కడుపు విషయంలో అబద్ధం చెప్తున్నాను. నన్ను క్షమించండి విహారీ గారు. కనుక నేను నీతోనే మాట్లాడుతుంది. విహారీ గారు, ఈరోజు అష్టమి శుక్రవారం. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. అందుకే పూజ చేద్దామని వచ్చాను. కనకం, పరిస్థితులు ఎలా ఉన్నాయో, మనం ఎన్ని సమస్యల్ని ఫేస్ చేస్తున్నావో నీకు తెలుసు. తెలిసి కూడా ఇలా పూజ అంటూ రావడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు. విహారీ గారు, మొన్న శ్రీరామనవమి రోజు కూడా పూజల్లో అపశృతి జరిగింది. దానికి పరిహారం చెల్లించుకోవాలని ఈ పూజ చేస్తున్నాను. మన పరిస్థితులు తెలుసు విహారీ గారు, కానీ మనం ఏం చేయాలన్నా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా. కనకం, ఈ పూజలవి తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్దాం పద. విహారీ గారు, అలా అనద్దు విహారీ గారు. ఖచ్చితంగా ఈ పూజ చేయాలి. మధ్యలో ఈ పూజని విరమించడం చాలా తప్పు. దయచేసి ఒక్కసారికి నన్ను ఈ పూజ చేయనివ్వండి. మీరింటికి వెళ్ళండి. నేను పూజ అయిపోగానే వస్తాను. కనకం, ఈ సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. నిన్ను నేను ఒంటరిగా వదిలైతే వెళ్ళలేను. విహారీ గారు, మీ మాటకి ఏ రోజు నేను ఎదురు చెప్పలేదు. కానీ ఈ పూజ మాత్రం చాలా ముఖ్యం. దయచేసి ఈ పూజ అయిపోగానే నేను ఇంటికి వచ్చేస్తాను. సరే, ఈ పూజ ఎంతవరకు నేను నీతోనే ఉంటాను.